కిట్టు మామ నీది నీ ఇన్స్టాగ్రామ్ చూసినావా? నేను మాట్లాడుతుంటేనే ఇప్పుడు నాకు మర్యాద ఇచ్చినావు. స్టార్టింగ్ లో అట్లున్నావా? లేకుండే ఇప్పుడు కిట్టు మామ ఇంత బుద్ధిగా పిలిచినావు. అంటే ముందు ముందు అన్న కూడా అంటున్నా అన్న నువ్వు మామ కంటే చాలు నాయన. అన్న మస్తున్నారు, మనకు అన్నలు చెల్లెలు మస్తున్నారు. ఇప్పుడు నీ కూడా యాంకర్ ఉంటే ఆమె ఎన్నిసార్లు అన్న అన్న సాగు కొడుతూనే ఉన్నాను. సరే కిట్టు మామ ఇంకో వీడియో చూద్దాం. నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే అన్నం పొంగినప్పుడు ఇట్లా మూత తీసేసా. మూత తీస్తే ఏమైతుందంటే అప్పుడు అన్నం పొంగదు. మూత తీసి పక్కన పెట్టేసా. అట్లా గ్యాస్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, అన్నం పెడుతున్నారు, నువ్వు దాని జస్ట్ మీద కప్పు తీసినావు. దాని కూడా వీడియో అవసరమా? అది తెలియదు, ప్రజలకు తెలియదు. అన్నం పెట్టిన తర్వాత అన్నం పెట్టడం ఆడపిల్లలకు తెలియదు, తెలియాలని ఆ వీడియో తీసిన తెలియదు. ఇప్పుడు ఆ వీడియో వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అసలు? ఇట్లా వీడియో ఎందుకు పెడుతున్నావు అసలు? పెడుతున్నా అంటే కొన్ని నవ్వుపిస్తున్నా, కొన్ని మంచి జాగ్రత్తలు కూడా చెప్తున్నా. పవన్ భాయ్ నీకు సమయం ఎత్తలేని కాడ కొన్ని మంచి జాగ్రత్తలు కూడా చెప్తున్నా. చూడమ్మా అన్నం పోతే ఇట్లుంటది. ఇప్పుడు రేపటి దినం ఇవాళ రేపు ఎట్లా ఊకనే కోపాలు వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ లో నీకు ఎట్లా కోపం వచ్చింది, ఈయన బాయ్ యాంకరు అది అని ఎట్లా మాట్లాడినావు? ఇవాళ రేపు కోపాలు ఊకే వస్తాయి. రేపటి దినం పొయ్యి మీద ఏమైనా పెట్టి ఇద్దరు కోపాలలో గ్యాస్ బస్ట్ అయ్యి చుట్టుపక్కన వాళ్ళు లేచిపోతే అట్లా అని చెప్పి ఆ వీడియో పెట్టిన. ఆయన ప్రజలు దాన్ని తీసుకోరు కదా వీడియోని. అదే చెప్తున్నా, కష్టపడేటోనికి వ్యూస్ వస్తలేవు. ఒక కుక్కను చూపించి వీడియో పెడితే దానికి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వేం చేసినావు, అన్నం పెట్టే వీడియోకి జస్ట్ పైన ఉన్న క్యాప్ తీసేస్తే నీకు వ్యూస్ వచ్చినాయి. అంటే మీలాంటి స్క్రాప్ వల్ల మంచాలకు వ్యూస్ అవుతున్నాయి కదా. స్క్రాప్ ఏందని నువ్వు అనుకుంటున్నావు. అట్లా ఇప్పుడు నువ్వు స్క్రాప్ కదా, నీ స్క్రాప్. ఇప్పుడు నేను అంట పొలిటిక్ అందరు చెప్తున్నా, గైస్ ఇప్పుడు మన స్క్రాప్ బ్యాచ్ లో కొత్త స్క్రాప్ మెంబర్ యాడ్ అయ్యిండు. ఆయన పేరు కిరణ్, ఆయన పేరు అందరు కిట్టు మామ అంటారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? సరే ఒక మాట, కిట్టు మామ స్క్రాప్ అంటారు. స్క్రాప్ ఓకే, స్క్రాప్ ఓకే బాస్, నువ్వు స్క్రాప్ అన్నావు కదా. నేను వీడియోలు తీసేది కూడా ఎందుకంటే మీ ఇష్టం, అది మీరు ప్రజల మీరు ఏమన్నా అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు నువ్వు అన్నావు అని చెప్పి నేను షరీఫ్ శంకర్ వీడియోలు పెడితే ఎవరు చూడరు నా దగ్గర. అర్థమవుతుందా? అది నీ ఇష్టం, అది నువ్వు అనుకుంటున్నావు. అట్లా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు నీకు. నేను స్క్రాప్ అంటుంటే అరే మళ్ళా కదా మాట్లాడుతావు. స్క్రాప్ అంటే ఏంది బాయ్? స్క్రాప్ అంటే ఏంది? ఇదే స్క్రాప్ నుంచి మంచి 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 బయట వెళ్తుంది తెలుసా నీకు? ఏమెళ్తుంది? ఇప్పుడు నువ్వు తాగే నీళ్ళ బాటలు ఎన్నిసార్లు అయినా నీకే తెలియదు. మళ్ళీ అదే కొత్తగా తయారైన ఇంకొకటికి వస్తుంది. సమయం అవుతుందా? స్క్రాప్ అని తక్కువ అంచనా చేయకు. ఇప్పుడు ఈ పూలదండ కూడా ఇప్పుడు ఇది ఒకవేళ స్క్రాప్ అయినా కూడా మళ్ళీ చెట్టు అయి కుడుతుంది. సమయం అవుతుందా నీకు? స్క్రాప్ అని మాట్లాడుతున్నావు. పెద్ద గర్వం ఫీల్ అవుతున్నావు. మళ్ళా గర్వమే. మళ్ళా నువ్వు స్క్రాప్ అనుకో ఏమని అనుకో, అది ఇష్టం. అది నేను చేసే వీడియోలు నేను చేస్తా. ఎవరు నచ్చితే నచ్చని లేకపోతే లేదు. స్క్రాప్ లో ఇంకొక వచ్చి అనుకో స్క్రాపే అనుకో. స్క్రాప్ కిట్టు మామ అని పెట్టుకోలేదు. దాంట్లో ఏమో కిట్టు మామ స్క్రాప్ అని పెట్టుకో. అంటే నువ్వు చాలా అంటే ఏదో మూతబారి లాగా స్క్రాప్. నేను మూతబారి నా వీడియోలో నీకేనా మూతబారి కనిపించిందా? కనిపించలే కదా. అది నీ ఇష్టం భయ్, నీ ఒపీనియన్. నేను పెట్టేది ఏడా సోషల్ మీడియాలో పెడుతున్నా. నేను ఇక సోషల్ మీడియా నుంచి ఏ పేరు వస్తే నేను రిసీవ్ చేసుకోవాల్సిందే, అది తప్పదు అది నాకు. బట్ మన టార్గెట్ మాత్రం మిస్ కాదు. ఇట్లనే ఉంటుంది. మనం ఇట్లనే ఇసోటి వీడియోలో ఇస్తాం. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు బాస్? ఇప్పుడు నేను వీడియో చూడు, నువ్వు బయట దేశ పొలని బామ్మది బావ అట్లా అనడం ఎంతో కరెక్ట్ చెప్తున్నావు. ఇగో అనుడు అంటే చూడు, వాళ్ళని అనబుద్ది అని నాకు కూడా అనిపించది. వాళ్ళకి ఏంటంటే మన భాష రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే వాళ్ళని అట్లా పిలుస్తా. ఇప్పుడు ఈడ మన తెలంగాణలో అరే బావా అరే బామ్మర్ది నువ్వు తెలియని అన్నావు అనుకో, ఆడు 10 మంది అదేందుకు ఇప్పుడు నిన్నే అంట బామ్మర్ది అని పిలుస్తా. నీ కోపం రాదు? మన ఇప్పుడు నువ్వే ఒక వీడియో పెట్టినావు, ఇగో నా బామ్మర్ది ఇట్లా చేస్తుండే ఇట్లా కథలు పడుతున్నా అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. అందుకే బయట దేశంలో అట్లా పిలుచుకుంటా. అంటే మనకు ఒక కోరిక బాయ్, రేపటి దినం మనం కూడా ఫేమస్ అయితే అరే కిట్టు మామ వాళ్ళ బామ్మర్ది బాయ్ ఆడ అమెరికాలో ఉంటాడు, డెల్లాస్ ఉంటాడు, ఇట్లా స్పెషల్ గా పిలుస్తారు మనని. రేపటి దినం ఆడు కూడా తెలుగు నేర్చుకున్నాం, అరే పలానా మనిషి నన్ను ఇట్లా బొమ్మడదని ఆడు కూడా ఖుషి అవుతాడు. ఆడ ఖుషి అవుతాడా లేకుంటే వచ్చి మనకు కొడతారా భయం? ఆడు అదో ఒకటి చెప్పాలా, మనోళ్ళకి కోపాలు గీపాలు ఉంటాయి, బయట వాళ్ళకి కోపాలు రావు, గుర్తుపెట్టుకో. ఫారెన్ వాళ్ళకి అంటే మనలో ఇన్స్టాల్ చేస్తున్నా, మనకు ఆవేశం ఉండదు, కోపం ఉండదు, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అరే నువ్వు టచ్ చేస్తున్నావు కదా, టచ్ చేస్తే కోపం వస్తుంది. నువ్వు నేను టచ్ చేస్తలే, మనలో ఇన్స్టాల్ చేస్తున్నాను. మనలో ఇన్స్టాల్ చేస్తలే, నేను టచ్ చేస్తే ఇన్సల్ట్ కోపాలు వస్తాయని చెప్తున్నాను. అది ఇన్సల్ట్ అని అంటే బయట పోడుకుంటా మనం తిడుతున్నాం ఎంతో కరెక్ట్. ఇక నువ్వు ఇట్లా మాట్లాడితే నేను దీనికి సమాధానం ఇవ్వలేను. నేను నీకు నువ్వు ఒక్కటే ఏం అడిగినావు, బయట వాళ్ళని బామ్మను పిలుస్తావు అంటే దానికి నేను చెప్పిన. ఎందుకు పిలుస్తా ఉంటారు నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా మనోళ్ళది పెట్టి వీడియో తీస్తావు చూడు, అప్పుడు దాని రెస్పాన్స్ వచ్చినప్పుడు నిన్నే పట్టుకుంటా. ఏం పవన్ మొన్న ఎక్కువ తక్కువ మాట్లాడినావు కదా వీడియోలలో,
ఇంటర్వ్యూలా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పని నిన్నే పిలుస్తా, సరేనా? రేపు ఒక వీడియో తీస్తా మనోళ్ళదే, రెస్పాన్స్ ఎట్లా వస్తుంది చూడు. అంటే మనోళ్ళని తిడితే ఏం ఉండదు, బయట తిడితే ఫేమస్ అవుతాయని మళ్ళీ తిడుతున్నాం, అంతేనా? మళ్ళా ఫేమస్ మాట మాట్లాడుతాం. ఫేమస్ కోసమే తిడుతున్నాను వాళ్ళని, బామ్మడిది అని. అరే బామ్మర్ నేను ఫేమస్ కాదు, నా ఇష్టంతో పిలుచుకుంటున్నా నేను అట్లా. ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద ఉన్నా బామ్మడిది అని పిలిస్తే ఓడు ఊకుంటాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా ఫ్లైట్ లో వచ్చి నేను చంపేస్తా మరి. ఎందుకు చంపేస్తారు అట్లా? ఊకే ఎందుకు చంపేస్తారు? బాగానే ఉన్నది. నేనేమన్నా తిట్టినా నేనేమన్నా అనేమన్నా గలీజ్ తిడుతున్నా? నేను తిడతలేను కదా. నేను అన్ని బామ్మడిది అంటే మీనింగ్ తెలుసా? ఆ బామ్మడిది అంటే ఏంది? మరి ఏమన్నా ఇప్పుడు పిలుచుకోరా చాలా భాషలలో, అట్లా నేను కూడా పిలిచిన. అంత కామెడీ అనిపిస్తుంది. మనం కామెడీగానే పిలిచినాం. మనం వాళ్ళు సీరియస్ తీసుకుంటే మనం ఏం చేయాలి? నీది ఇంకోటి కార్ఖానా అవుతాం, ఇంకా ఏం చేస్తుంది, ఎంత చదువుతుందో. మా షేక్ పేట్ జాలలో కొడుకుదన్న ఆ వీడియో పట్టుకొని హీరో విజయ్ దేవరకొండ స్టంప్ చేసిడని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి పడిపోయారట ఈ కొడుకులు. ఏమన్నా న్యాయం అన్న? ఇది మీరే చెప్పండి అన్న, మీరే చెప్పండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ వాడు వీడియో అప్లోడ్ చేసి అంటున్నావు, నువ్వు పెట్టే వీడియో ఇన్స్టాగ్రామ్ లా, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎంత తిడతావు? ఇన్స్టాగ్రామ్ మూడు ఇన్స్టాగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ మూడు ఐడి కూడా ఎందుకు తిడుతున్నావు అంటున్నా. ఇన్స్టాగ్రామ్ కూడా నేను తిట్టలే కదా, నేను ఎడ తిట్టినా? నేను మరి ఎవరు తిడుతున్నాను అంటే ఇప్పుడు ఆడంటేనే నువ్వు తిట్టినావు అని చెప్పి అనేసినావు నువ్వు. ఇప్పుడేమో నా వీడియోలో మనోళ్ళని పెట్టా అని చెప్తే గిట్లనే కోపాలు వస్తాయి. ఇది ఓనప్ప, నువ్వు కామెడీ యాడ్ చేసిన ఒక వీడియో చూపినా, నువ్వు యాడ కామెడీ ఉందని నీ కథ, యాడ నువ్వు వస్తుందో నీ కథ. అరే నేను చేసే దాంట్లో బాగానే ఉన్నది, నేను చేసేయడం అనే కామెడీ కంటెంట్. ఇంకో వీడియో ఇప్పుడే ఇంత భయంకరంగా పోయినా మనసు ఎంత ఫ్రీ ఉందంటే ఇట్లా మొత్తం ఇట్లా రిఫ్రెష్ అయిపోయింది మైండ్ అంతా. మీరు కూడా పొద్దుగా లేచి ఇంత భయంకరంగా ఉంటే మైండ్ అంతా ఫ్రెష్ ఉంటుంది, మంచిగా యాక్టివ్ ఉంటుంది. మీరు కూడా సీరియస్ గా కోపం తెప్పి అది కాదు కిటుమామా, నువ్వు పోతే పోయినావు, బాత్రూమ్ పోయినా ఓకే, మీతో ఎందుకు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటున్నాను. ఏం చేసినా బాస్ ఇంత కట్టున్నావు. అరే పొమ్మని చెప్తున్నా నేను. ఎంత సంట అవుతారు కదా. అరే ఎంత పొమ్మని ఎంత పోతే అంత మంచిది, పాయకానకి ఎంత పోతే అంత మంచిది బాస్. ఏమనుకుంటున్నావు? ఇవాళ రేపు పెద్ద మనుషులను, నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టి అడుగు, రాగు 50 మంది ఫోన్ చేస్తున్నారు నాకు అప్పటి నుంచి ఏమైంది అని చెప్పి నీకు. మరి ఏమనుకుంటున్నావు? ఇంకా హలో చెప్పురా రమేష్, ఏడున్నోరా? అరే లేరా, అరే పంపించకరా 100 మందిని పంపించక. ఏం లే మనోడైతే ఇంటర్వ్యూలో కూర్చున్నారా నేను ఇక్కడ. జర ఎక్కువ తక్కువ మాట్లాడుతుండు, ఫస్ట్ లో మాట్లాడింది, ఇప్పుడు జర మన వీడియోలు చూసి జర చల్లబడ్డాడు. కానీ వద్దురా ఎవరిని పంపించక, అవసరం లే. మనోడే మన ఎల్జీ అని ఉన్నాడా, ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్ అన్న, ఆయన కాడికి వచ్చిన. చెప్పురా, ఏం చెప్పు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చి చెప్తారు, పైసలు ఇస్తున్నావు అలాగే పేమెంట్, వాళ్ళంతా పేమెంట్. అరే నా పర్సనల్ బిజినెస్ అది, నీకు చెప్పినా నేను అంతే ఇల్లు తమ్మును అంతే, అవన్నీ అడగదు, సీక్రెట్ అది. అంటే నీ లెవెల్ ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు. నీ రేంజ్ ఏందో అసలు. మనం అన్నిట్లున్నాం భయ్. 100 మంది ఇస్తావు, యాడికి ఇస్తావు, పైసలు ఇస్తావు ఒక్కొక్కరికి. వస్తారు ఆడ అన్నదానం కాడ ఉన్నారు, బిత్స్ వచ్చేస్తారు. ఇక్కడ అన్నదానం అయిందంటే వస్తారు వాళ్ళు కూడా. అంటే వినాయక చవితి ఉన్నది భయ్, జర రండి, జర పుణ్యం కట్టుకోరంటే వస్తారు. వాళ్ళ అన్నదానానికి పిలుస్తారా? వాళ్ళు నువ్వు దేనికి అనుకుంటున్నావు? అరే ఒక బాసు చిక్కర్లలో మనం బోమ్ నాయన. ఇప్పుడో చెప్తున్నా చూడర్రి, ప్రపంచాన్ని నవ్వించర్రి కానీ బదలాం కాకుర్రి. కేసులల్లా పొలిటికల్, మెయిన్ ముఖ్యంగా పొలిటికల్ దాంట్లో అస్సలు పోకుర్రి. వాళ్ళని కనిపిస్తే కూడా అన్న నమస్తే అన్న అని చెప్పి ఎప్పుడు, అంతేగాని పొలిటికల్ కానీ అంటే నేనేమంటున్నా తప్పుడు దాంట్లో పోకండి. తప్పుడు అంటే మళ్ళా దాన్ని ఇంకా ఏదో పెద్ద విధంగా ఆలోచించకండి, మంచిగా ఉండండి, అమ్మ నాయనని చూసుకొని మంచిగా ఉండరు. గది నేను చెప్తున్నా బస్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. లైక్ షేర్ సబ్స్క్రైబ్ LG TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.